ఈ టైటిల్ కార్డు ఎందుకు పెట్టారనేది మాత్రం చూపించడానికి ఒక 20 మినిట్స్ బిఫోర్ టైమింగ్ ఉంటది భయ్య. సీన్స్ నడుస్తూ ఉంటాయి. ఆ టైటిల్ కార్డ్ పడ్డానికి మాత్రం చాలా అంటే చాలా బాగా రాసుకున్నారు డైరెక్టర్ గారు మాత్రం. ప్రతి ఒక్కరికి చూసిన ప్రతి ఒక్కరికి నచ్చుతది. ఈ సినిమాలో ఫస్ట్ స్టఫ్ ఏంటిదంటే, స్టఫ్ మాత్రం చాలా ఉంది భయ్య. ఎందుకంటే ప్రతి క్యారెక్టర్‌కి కోర్ డెప్త్ ఉందన్నమాట ఈ సినిమాలో. ఏ క్యారెక్టర్ తీసుకున్నా ఫస్ట్ హాఫ్ అంటే ఏంటి మనకర్థం? ఫస్ట్ హాఫ్ అంటే క్వెషనింగ్. సెకండ్ హాఫ్ అంటే ఆ క్వెషన్స్‌కి ఆన్సర్ వస్తది కాబట్టి అది ఇంగ కన్క్లూజన్ ఇచ్చేస్తారనమాట. అయిపోయింది. బట్ ఇక్కడ ఏంటిదంటే ఫస్ట్ హాఫ్‌లో సినిమా ఎలా నడుస్తదంటే 'నాని' గారు, 'నాని' గారి యాక్టింగ్‌తో ఈ సినిమాతో మాత్రం ఇచ్చి పడేసారు. అయితే ఇంగ వేరే లెవెల్ ఎక్స్ట్రార్డినరీ అనమాట. అంత బావుంటది పెర్ఫార్మన్స్. ఈ 'నాని' గారి పేరొచ్చేసి 'సూర్య'. ఈ క్యారెక్టర్ బాగా వినపడతది మనకు. అండ్ 'సాటర్డే' అనే పేరు గూడా చాలా బాగా వినపడతది. ఎక్కడ వినపడ్డా ఈ 'సాటర్డే' అనే పేరు ఎక్కడ వినిపించినా అక్కడ బోర్ అనిపించదు. అదేదో 'ఆచార్య' సినిమాలో ఊరి పేరు వస్తుంటది. పదే పదే బోర్ కొడతా ఉంటరు. అలా ఏముండదు ఈ సినిమాలో. చాలా అంటే చాలా బావుంటది. ఓవరాల్‌గా మూవీ వచ్చేసి 2 అవర్స్ 50 మినిట్స్ ఉంటది. 50 మినిట్స్ లెంత్, లెంత్ ఉంటది సినిమా. అయితే మీకెక్కడ బోర్ అనిపించదు. క్లియర్‌గా ఎళ్తుంటది. ఒక న్యాచురల్ మూవీ ఎలా ఉంటదో అలా వెళ్తూ ఉంటది. నానికొచ్చే కోపం గావచ్చు, దానికో అర్థం ఉంటది. శనివారమే ఎందుకు రావాలి? దాని వెనకాల ఒక మదర్ సెంటిమెంట్ ఉంటది. ఆ మదర్ సెంటిమెంట్ ఇంకా నీట్‌గా, క్లియర్‌గా చూపించారు. మనకు ఆకట్టుకుంటదనమాట. ఎమోషన్స్ అనేది ఇక్కడ కనెక్ట్ అవుతది. అండ్ హీరోయిన్ ప్రియాంక గారైతే డీసెంట్ పెర్ఫార్మన్స్. ఆమె కొంచెం బ్లాంక్ ఫేస్ పెట్టినా కూడా పెర్ఫార్మన్స్ మాత్రం డీసెంట్‌గానే ఉంది. అండ్ 'ఎస్‌జే సూర్య' గారి గురించి మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. హోల్ సినిమా మొత్తం ఒక ఎనర్జిటిక్ క్యారెక్టర్ ఏదన్నా ఉందంటే అది 'ఎస్‌జే సూర్య' భయ్య. ఎంత ఫన్నీ క్యారెక్టర్ అంటే అంతే మాస్ క్యారెక్టర్, అంతే యాక్షన్ క్యారెక్టర్ ఉంటది. కోపం చూపిస్తారు, యాక్షన్ నవ్విస్తూ ఉంటారు. అసలు ఈ వేరియేషన్స్ అనేది నిజంగా ఏ హీరో ఇతనితో చేసినా అతని క్యారెక్టర్ ఖచ్చితంగా డామినేట్ చేస్తది. అంత ఇదిగా ఉంటది. మీరు సినిమా అయిపోయిన తర్వాత కూడా కావచ్చు, 'నాని' గారు కూడా ఆడియో లాంచ్‌లో ఛాలెంజ్ చేశారు కదా! సినిమా అయిపోయిన తర్వాత ఇతని గురించే మాట్లాడని చెప్పేసి. అది నిజంగానే 100% ట్రూత్ అండి. అంతలా ఉంటది. అండ్ ఈ 'ఎస్‌జే సూర్యకి' వాళ్ళ బ్రదర్ ఉంటారు అన్నగారు 'మురళీ శర్మ' గారు. వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో క్రియేట్ అయ్యేది ఒక ఫన్ ఉంటది. ఆ ఫన్ కూడా మంచిగా జనరేట్ అవుతది. అసలు చాలా అంటే చాలా బావుంటది. వీళ్ళిద్దరి బ్రదర్‌కి కూడా కొంచెం చిన్న స్టోరీ ఉంటది. ఓన్ వాయిస్‌తో వస్తదనమాట అది. అది కూడా నిజంగా అంటే చాలా బావుంటది. వినడానికి ఇది కూడా కొత్తగా తీశారు కదా! 'ఎస్‌జే సూర్య' గారి క్యారెక్టర్ కూడా కొంచెం కొత్తగా ఉంటది. కోపమొస్తే వేరే ఊళ్ళు అంటే ఒక సోకులపాలెం అనే ఊరుంది గదా! ఆ ఊరు మీద పడతారనమాట. ఆ ఊరు మీద పడి కొడుతూ ఉంటారు. బట్ ఇక్కడొచ్చేసి తనకు పోస్టింగ్ వస్తది. ప్రియాంకకి వచ్చే పోస్టింగ్ అనమాట ఆ ఏరియాలో. 'ఎస్‌జే సూర్య' ఎక్కడుంటారో అక్కడికి ఒక పోస్టింగ్ వస్తది. ఆ పోస్టింగ్ ద్వారా నుంచి ఈ ప్రియాంక వాళ్ళు అండ్ వీళ్ళు కొంచెం 'నాని' గారు ముందులోనే రిలేషన్స్ అనమాట. ఇక్కడ కూడా ఎమోషన్ ఉంటది. ఈ ఎమోషన్ ద్వారా కనెక్ట్ అయితదనమాట. కనెక్ట్ అయిన తర్వాత చాలా అంటే ఇగ ఆ సినిమా చూస్తే మీకే అర్థమవుతది ఎలా ఉంటదో. అండ్ 'నాని' గారు వాళ్ళ నాన్న గురించి ఆయన పేరు సాయి కుమార్ గారు. అస్సలు సాయి కుమార్ గారు నిజంగా అంటే యాప్ట్ అబ్బా! వాళ్ళ ఫాదర్‌గా చేసిన మోటివేషన్ లాస్ట్‌లో స్పీచ్ కావచ్చు, లేకపోతే ఎక్కడన్నా కొడుకు ఏ టైంలో చెప్పాలి. ఆయన కూడా కొంచెం ఫ్లాష్ బ్యాక్ చెప్తూ ఉంటాడు. హీరో ఎలివేషన్స్ ఇస్తా ఉంటాడు ఎంట్రీ కోసం అని చెప్పేసి. చెప్తూ ఉంటాడు. ఒక డాక్టర్ దగ్గర అనుకుంటా. సైకాలజిస్ట్ ఎవరో ఆమె. చెప్తూ ఉంటారు. అక్కడ సీన్స్ బానే ఉంటది. సాయి కుమార్ గారు కూడా మంచిగా యాక్టింగ్ చేశారు. ఆయన యాక్టింగ్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. చూసాం మనం 50 సంవత్సరాల నుంచే. బట్ ఇక్కడ ఏంటిదంటే సాయి కుమార్ గారు మాత్రం కరెక్ట్‌గా చేశారు. కరెక్ట్ ప్లేస్‌లో చెప్పారు. అండ్ 'నాని' గారి అక్క ఉంటది. అక్కకి కూడా ఒక సెంటిమెంట్ ఉంటది. ఆ సెంటిమెంట్ ఎందుకనేది ఎక్కడ కనెక్ట్ అవుతదని చెప్పేసి తల్లిని తీసుకొచ్చి ఆడ లింక్ చేస్తారు. లాస్ట్‌లో క్లైమాక్స్‌లో మనకక్కడ అర్థమవుతదనమాట. ఏ పాయింట్‌ని, ఏ క్యారెక్టర్‌ని లూజ్‌గా అస్సలు వదిలేయలేదు. అంటే అంత డెప్త్‌గా తీశాడు డైరెక్టర్ వివేక్ ఆత్రేయ గారు. అండ్ ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం సూపర్ ఉంటది భయ్యా. కరెక్ట్‌గా కూర్చోబెడతారు ఇంటర్వెల్ ముందు నుంచి బీజీఎం స్టార్ట్ అయితది. అయితే ఇంక అది అబ్బబ్బబ్బబ్బబ్బా! అదురుతది. సీట్‌లో కూర్చుంటే గుండెలు అదురుతాయి. అలా ఉంటది అసలు. ఆహ్, బి ఎవరు అతను జేక్స్ బిజాయ్ గారు అసలు చాలా అంటే చాలా అసలు ఎంతగా ట్రై చేశారంటే మనల్ని ఒప్పియడానికి అంతగా ట్రై చేసి లాస్ట్‌కి ఒప్పించుకున్నారన్నమాట. ఈ సినిమా మీద ఎంత ఎఫర్ట్ పెట్టారో డైరెక్టర్ గారు అంతే ఎఫర్ట్‌కి దానికి ట్రిపుల్ కంపల్సరీ రిజల్ట్స్ వచ్చేసింది ఆల్రెడీ. చూస్తారు. అయితే మూవీ స్టఫ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది భయ్య నిజంగా అంటే. సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ అయితే మీకు కామెడీగా కొంచెం 'నాని' గారి క్యారెక్టర్‌తో, 'ఎస్‌జే' గారి క్యారెక్టర్‌తో, 'మురళీ శర్మ' గారి గురించి అండ్ కొన్ని క్యారెక్టర్స్‌తో రివీల్ అయితూ కొంచెం మూవ్ అవుతూ వెళ్తుంటదన్నమాట. స్లోగా వెళ్తది. అండ్ సెకండ్ హాఫ్‌లో మాత్రం కంపల్సరీ ఎక్కడికైతే వెళ్ళాలో స్టోరీ అక్కడికే వెళ్తది. సోకులపాలెం పెద్ద ఎమోషన్ గదా! వాళ్ళందరికీ భయంతో చచ్చిపోతారు. ఎందుకంటే ఒక నరరూప రాక్షసుడు వాళ్ళ మీద అటాక్ చేస్తుంటాడు, కొడుతుంటాడు. కోపం వచ్చిన ప్రతిసారి వాళ్ళకి ఎవ్వరికీ ధైర్యం ఉండదనమాట. ఓన్లీ భయంతో వాళ్ళకి
ఇది ఉంటుంది కానీ భయంతో ఇది ఉంటుంది కానీ వాళ్ళకి ధైర్యం అనేది ఏముండదు. ఆ ధైర్యం నేర్పించడానికి హీరో వస్తారు అనమాట. కంపల్సరీ సెకండ్ హాఫ్ వర్త్ ఇట్ భయ్య. సెకండ్ హాఫ్ ఎక్కడ కూడా మిమ్మల్ని తీసుకొనివ్వదు. ఎందుకంటే ఎక్కడ బోర్ కొట్టించే సీన్స్ లేవు కాబట్టి ఏ క్యారెక్టర్లోకి వచ్చినా ఫన్ క్రియేట్ అవుతుంది అండ్ మనం కనెక్ట్ అవుతాం ఆ సీన్కి, అంతలా ఉంటుంది సినిమా. ఓకే నెక్స్ట్ క్లైమాక్స్ అయితే మోటివేషన్ అండ్ క్లైమాక్స్ కొంచెం ఇంకా ఎక్స్పెక్ట్ చేయాల్సి ఉండే, బట్ అక్కడికి బాగానే ఉంది. క్లైమాక్స్లో కూడా మంచిగా బీజం ఉంటుంది అండ్ క్లైమాక్స్లో కూడా కొంచెం మీరు బాగుంటుంది. అది సాయి కుమార్ గారు ఎంట్రీ ఇస్తారు, కొంచెం చెప్తారు నాని గారి గురించి ఎలివేషన్స్ అండ్ ఊరు ప్రజలు మొత్తం చూసే సీన్ అంతా అక్కడ కూడా మంచిగానే బాగుంటుంది. బట్ ఓవరాల్గా సినిమా చూసి మీరు బయటకు వచ్చేసరికి మంచిగా సాటిస్ఫాక్షన్ అవుతారు అనమాట. ఓ మంచి సినిమా చూసాంరా ఈ వీకెండ్ అనుకుంటారు. కంపల్సరీ సరిపోతుందా శనివారం అంటే కంపల్సరీ మా అందరికి సరిపోయింది భయ్య, నాకు సరిపోయింది, మీకు కూడా సరిపోతుంది. ఈ రివ్యూ ఎవరైతే చూసారో మీరు చూసినట్లయితే కింద కామెంట్ చేయండి ఎలా ఉందో. నా రివ్యూకి మీ కామెంట్కి సింక్ అయిందో లేదో కంపల్సరీ మీరు మెన్షన్ చేయండి. ప్లీజ్ కొత్తగా వచ్చిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.